ఎస్సీఏ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీకి సిఐడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ఎస్సీఏ కేసులో 5గురిని అరెస్టు చేసింది సిఐడి. వీరికి మల్కాజ్గిరి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నిందితుల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉంటుంది సిఐడి. అందువల్ల నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. గడిచిన 2 ఏళ్లలో ఎస్సీఏకు దాదాపు 300 కోట్ల రూపాయల నిధులు అందాయి. అందులో బీసీఐ నుంచి వచ్చిన నిధులు కూడా ఉన్నాయి. అయితే ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఆ నిధులను దారి మళ్లించారు. విజిలెన్స్ విచారణలో అవకతవకలు జరిగినట్టు తేలడంతో సిఐడి పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది సిఐడి. ఎస్సీఏ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీకి సిఐడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ మరిన్ని ఇన్పుట్స్ ఇస్తారు. రమేష్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలు, ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక అవకాశమైన ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసి ఏదైతే 5 అరెస్ట్ చేస్తే మరొకరు పదాల్లో ఉన్నారు. రామచంద్ర ప్రసాద్ పదాల్లో అయితే ఇప్పటికైతే జగన్మోహన్ అరెస్ట్ చేశారు. వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఇంకా ముఖ్యంగా ఏదైతే నిందితులు వీళ్ళందరూ కూడా తిరిగి మరొకసారి కస్టడీలోకి పోలీస్ స్టేషన్లోకి తీసుకొని విచారించాలని సిఐడి భావిస్తుంది. కోసం కస్టడీ పిటిషన్ కూడా మల్కాజ్గిరి కోర్టుకు దాఖలు చేయడం. ప్రధాన దృష్టి అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్ద ఎత్తున నిధులు అటు బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. దాంతో పాటుగా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు ఆ స్టేడియంలో చేసుకోవచ్చు, లేకుంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బుల కోసం కూడా ప్రతిసారి వస్తూ ఉంటుంది. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీ నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. ప్రతి ఏడాది కనీసం 100 నుంచి 200 కోట్ల రూపాయల నిధులు వస్తుంటాయి. ఆ నిధులు మొత్తం కూడా పరిపాలన చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న అయితే సిఐడి అరెస్ట్ చేసిన సమయంలో ఒక రిమాండ్ రిపోర్ట్ కొన్ని కీలకమైన అంశాలు ముందుకొచ్చారు. ముఖ్యంగా అటు పిల్లలకు ఇస్తున్న డ్రెస్ కావచ్చు, లేకుంటే పిల్లలకు కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కోసం కావచ్చు, గ్రౌండ్ లో మెయింటెనెన్స్ కోసం కావచ్చు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో చూపెట్టారు. కానీ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, అంతేకాకుండా స్టేడియాన్ని మెయింటైన్ చేసినట్టుగా అక్కడ అకౌంట్స్ పెట్టారు.